బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి బి గాయత్రి సుదర్శన్ రావు. ఈ వారు బాప్తిస్మం తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. మరియు ప్రియ చెల్లి బి సరస్వతి రామచంద్రరావు గారు కూడా జేఎఫ్ఎం పరిచర్యను ప్రేమించి స్పాన్సర్ చేశారు. ప్రియ చెల్లెండ్రు గాయత్రిని సరస్వతిని దేవుడు దీవించునుగాక. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి దినాన్ని ఆయన కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువారు మన జీవితాల్లో అనుగ్రహించారు. కాబట్టి మనం అందరము కృతజ్ఞతతో ఆ ప్రభువారిని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. మన యొక్క స్తోత్రాలకు ఆయన ఒక్కరే పాత్రులు. ఆయన ఎంతగా మనము గణపరుస్తామో అంతగా మనము దీవించబడటానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నారు. కాబట్టి ఆ ప్రభు వారిని మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా మనము దీవించబడతాం. ఆ ప్రభు వారిని ప్రేమించాలి అనే విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా, మాటలతో మట్టుకే కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం. అది కాదు, క్రియలతో ఆ ప్రియ ప్రభువును ప్రేమించాలి. నాలాంటి పెద్దవాడు మీరు ఈ కార్యక్రమానికి సహాయం చేయండి అని అడుగుతున్నాను అనుకోండి, మీరు ఆ ప్రియ ప్రభువును ప్రేమిస్తున్నాము అని చెప్పదలుచుకుంటే ఆ ప్రియ ప్రభు యొక్క కార్యాన్ని ప్రోత్సహించాలి. ఇటువంటి టీవీ కార్యక్రమాలకు కానీ రేడియో కార్యక్రమాలకు కానీ బహిరంగ సభలకు కానీ సహాయం చేయడం ద్వారా మన యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి వీలు పడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా.
నక్షత్రములా నడుగరాదా సాక్షులై అవి చెప్పలేవా నక్షత్రములా నడుగరాదా సాక్షులై అవి చెప్పలేవా యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని సాక్షులై అవి చెప్పలేవా నక్షత్రములా నడుగరాదా సాక్షులై అవి చెప్పలేవా నక్షత్రములా నడుగరాదా పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృపా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలును వారు మోకరించండి. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రతిరోజు ఈ సమయానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా వాక్యం వినడం ద్వారా నాయన నీ కుమారుని స్వారూప్యంలో మేము ఎదగడానికి సహాయపడండి. మా యొక్క సొంత భాషలో, తెలుగు భాషలో మీ కృపా వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. తద్వారా మిమ్మల్ని అర్థం చేసుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. నాయన మీ కృపా వాక్యాన్ని వినడం ద్వారా ప్రభు నీ కుమారుని స్వారూప్యం సంతరించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. నాయన ఈ రాత్రి మీ వాక్య పరిచర్య ద్వారా కొద్దిమందైనా రక్షింపబడటానికి సహాయం చేయండి. రక్షింపబడిన వారు కృప నుండి అధికమైన కృప, పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి రావడానికి సహాయపడమని అడుగుతున్నాను. ఆయన కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్నవారిని దయతో ముట్టి స్వస్థపరచండి. ఏ ఇబ్బందులలో మా ప్రియులు ఉన్నారో ఆ ఇబ్బందులలో వారికి సహాయపడమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాయన అనాథులైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప చూపించండి, మహిమ పొందండి. నాయన మా బిడ్డలు డిఎస్సి ఎగ్జామినేషన్ వ్రాశారు. ప్రభువా మా బిడ్డలకు సహాయపడమని అడుగుతున్నాం. నాయన నిరుద్యోగులైన మా బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ప్రభువా అవివాహితులైన మా బిడ్డలకు సరైన భాగస్వాములను అనుగ్రహించండి. ప్రభువా మెట్టుకు ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడటానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యేసు ప్రభు వారి సహోదరుడైన యాకోబు మాట్లాడిన మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం నుంచి యాకోబు భక్తుని గూర్చి రాయబడింది. ఆయన చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత పాఠంలో 18వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మన పాఠ్య భాగము 19వ వచనం నుంచి అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మీ మనసులు లగ్నం చేసి వినాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది హాస్పిటల్స్లో ఉండి ఉంటారు, వారి కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒక విషయం మాకు తెలుసు, అదేమిటనగా మీరు బాగుంటేనే ఈ పరిచర్య సజావుగా సాగుతుంది. కాబట్టి ప్రభు తదుపరి మీరు చాలా ముఖ్యమైన వాళ్ళు మా పరిచర్య కొరకు. కాబట్టి ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అనే ధీమా మీకు ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 19వ వచనాన్ని చదువుతున్నాను. అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. యాకోబు ఈ వాజ్ ఏ వెరీ మెచ్యూర్డ్ సెయింట్ ఆఫ్ గాడ్. చాలా ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు, సంఘంలో స్తంభం వంటి వాడు, అనేకులను ప్రభువుకు నడిపించిన యోగ్యమైన జీవితం కలిగిన వాడు.
ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఏమి చేయాలి అనగా, అన్యజనుల్లోంచి పౌలు గారు, బర్నబా గారి యొక్క పరిచర్య ద్వారా చాలామంది రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారి యొక్క జీవితాలలో కొన్ని పాత అలవాట్లు ఇంకా పోయి ఉండవు. కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా ప్రభువులో మనం పెంచవలసిన బాధ్యత ఉంది అనే సత్యాన్ని యాకోబు గారు అక్కడ చేరిన విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటున్నాడు? అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరిగి చాలామంది మారు మనసు పొందుతున్నారు. వారి యొక్క జీవితాల్లో ఇంకా కొన్ని పాత అలవాట్లు ఉన్నాయి. ఆ పాత అలవాట్లను గురించి చెప్పేటప్పుడు ఇది చాలా సున్నితమైన సమస్య కాబట్టి ఏదో మోమాటం లేకుండా చాలా సీరియస్గా చెప్పేదానికంటే వారిని కష్టపెట్టక ఏ విషయాలు వారికి చెప్పాలో సరైన రీతిగా చెప్పాలి అని యాకోబు భక్తుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరు చూడండి, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అవును, ఆ కాలంలో విగ్రహ ఆరాధన ఉండేది కాదు. ఆ విగ్రహారాధన గురించి ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞలలో ఆయన మొట్టమొదటిగా చెప్పారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో చెప్పిన మాటలు మనము సంపూర్ణంగా ధ్యానం చేశాం. మీకు కూడా గుర్తు ఉండి ఉంటుంది తప్పనిసరిగా. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. విన్నారు కదూ? కాబట్టి అంత క్రిస్టల్ క్లియర్గా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ అన్యజనుల్లో నుంచి వచ్చిన విశ్వాసుల యొక్క జీవితాలలో ఈ విగ్రహారాధన అనేది ఉంది. ఈ విషయాన్ని గురించి మనము వారిని విమర్శిస్తూ ఉన్నప్పుడు లేక వారికి చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి అని యాకోబు భక్తుడు చూపెడుతున్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా విగ్రహం అనేది ఉండకూడదు. అనేక పర్యాయాలు మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది మన యొక్క జీవితాలలో విగ్రహం అవుతుంది అనే సత్యాన్ని నేను ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బు, భార్య, భర్త, పిల్లలు, సుఖభోగాలు మన యొక్క జీవితాల్లో విగ్రహాలు కావడానికి అవకాశం ఉంది. నీ ప్రభువు కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభు వారిని మొట్టమొదటిగా ప్రేమించడం మనం నేర్చుకున్న రోజున, ప్రభు వారిని ప్రేమించడం మనము అలవాటు చేసుకున్న రోజున ఈ విషయాలన్నీ మనకు దూరంగా ఉంటాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండవది ఏమిటి అనగా జారత్వము. ప్రియులారా, జారత్వము అనగా ఇంచుమించు వ్యభిచారం. వ్యభిచారము అనేది మహాఘోరమైన పాపం. వ్యభిచారం చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాము అనే సత్యాన్ని గమనించాలి. దేవుడు నీకు చక్కటి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ద్వారా దేవుని మహిమపరచాలి. ఈ శరీరం ద్వారా దేవునిని మహిమపరచకుండా నీ శరీరాన్ని నీవు అపవిత్రపరుచుకుంటున్నావు. ఎట్ ది సేమ్ టైం ఇంకొక శరీరాన్ని కూడా అపవిత్రపరుస్తున్నావు అనే సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేదున అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. నా ప్రియులరా, పెండ్లైన తరువాత
భార్య భర్తలు ఏక శరీరమైనారు. అది కుటుంబ జీవితంలో లేక భార్య భర్తల యొక్క జీవితంలో ఉన్న గొప్ప మర్మయుక్తమైన స్థితి. దీనిని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట మరొకసారి ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. రెండు శరీరాలైనా ఎప్పుడైతే పెండ్లయిందో రెండు శరీరాలు ఏక శరీరముగా దేవుడు దీవిస్తాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. 17వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రియ యవ్వన బిడ్డలారా, ఆలోచించాలి. యవ్వన బిడ్డలేమిటి, వయసులో ఉన్నవారు కూడా పెద్దవారు కూడా ఈ దినాల్లో ఈ పాపానికి అతీతులుగా జీవించలేకపోతున్నారు. వ్యభిచారము అనేది ఈ దినాల్లో కామన్ అయిపోయింది. ఆ కాలంలో అన్యజనుల యొక్క దృష్టిలో ఇది పెద్ద పాపంగా ఉండేది కాదు. విగ్రహాలను పూజించడానికి వచ్చేవారు, అక్కడ కొంతమంది స్త్రీలు ఉండేవారు, వారితో వారు పాపం చేస్తూ ఉండేవారు, వ్యభిచారం చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించామో జారత్వానికి చాలా దూరంగా ఉండాలి అని భక్తుడైన యాకోబు గారు చెబుతూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ యవన బిడలు, పెండ్లైన నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని ప్రభు మహిమ కొరకు వాడాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ కాలంలో అన్యజనులు దీనిని పెద్ద పాపంగా పరిగణించారు కాదు. కాబట్టి ఇది సున్నితమైన సమస్య అని గ్రహించిన యాకోబు భక్తుడు చాలా సున్నితంగానే చెబుతూ ఉన్నాడు. మూడవది ఏమిటనగా, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము అని చెబుతున్నాడు. గొంతు పిసికి చంపిన దానిని తినడానికి వీలు లేదు అనేది ఆదికాండం 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ తెరిచారు కాదు, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇది చాలా సున్నితమైన సమస్య కాబట్టి యాకోబు భక్తుడు చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఇది నా అభిప్రాయం కాబట్టి దీనిని మనము అనుసరిస్తే బాగుంటుంది అన్న రీతిగా యాకోబు భక్తుడు చెబుతున్నాడు. 21వ వచనం, ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. విశ్రాంతి దినమున సమాజ మందిరాల్లో వారు కూడుకునేవారు. కూడుకున్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేవారు. ప్రియులరా, యూదులు కానీ అన్యజనుల్లో నుండి వచ్చినవారు, యేసు ప్రభువును విశ్వసించిన వారు కానీ ధర్మశాస్త్రానికి చాలా విలువ ఇచ్చేవారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 22వ వచనం, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయ పంపుట యుక్తమని అపోస్తులులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. ఇప్పుడు వారి ముందున్న సమస్యను వారు పరిష్కరించాలని వారు ఆశపడుతున్నారు. ఆ పరిష్కార మార్గం మనం చదువుతున్నప్పుడు మన హృదయాలు గగురుపొడుస్తాయి. ఎంత తెలివితేటలు వారు ఉపయోగిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఒకరికి మనము సలహా ఇచ్చేటప్పుడు చాలా జ్ఞానయుక్తంగా సలహా ఇవ్వాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పౌలు గారు బర్నబా గారు ఇద్దరే వెళితే వీరేదో చేశారు, అక్కడ వారిని ఒప్పించారు కాబట్టి వీరు వచ్చి
ఈ రీతిగా చెబుతున్నారు, మనల్ని ఒప్పింప చేయాలని ఏదేదో చెబుతున్నారు అని అనుకోవడానికి అవకాశం ఉంది అని గ్రహించిన అపోస్తలులు పెద్దలు ఏం చేస్తున్నారు అనగా, ఆ సహవాసంలో ఉన్న 2 వ్యక్తులను వారు వీరితో కలిసి పంపిస్తూ ఉన్నారు. వారిలో ముఖ్యులు ఎవరనగా బర్సబ్బా అను మారు పెరుగల యూద, రెండవ వ్యక్తి శీల, ప్రియులర సైలస్ అని అంటాం. అవును, మన యొక్క పరిచర్యలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం ద్వారా ఎంతో నష్టాన్ని పొందడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. వారి చేత పంపినది ఏమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. వారు అంత్యోకయలో ఉన్న విశ్వాసులకు, అన్య జనాంగంలోంచి వచ్చిన విశ్వాసులకు వారు ఉత్తరం రాసి పంపుతున్నారు. దీన్నే కమెండేషన్ లెటర్ అని అంటాం. కాబట్టి వారు ఉత్తరం రాసి పంపుతూ ఉండగా, మేము పెద్దలము, యేసు ప్రభువారితో తిరిగిన అపోస్తులమని వారు గంభీరత్వాన్ని లేక వారుకున్న సీనియారిటీని ప్రదర్శించుకోవడంలే, ఎంతో హంబులుగా వినయ విధేయతలతో వీరు ఉత్తరం రాసి పంపుతున్నారు. ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న అన్యజనులుగా ఉన్న విశ్వాసులకు శుభాభివందనాలు వారు చెబుతూ ఉన్నారు. అవును, మన మాటలు పరుషంగా ఉండకూడదు. కీర్తనాకారుడు రాస్తాడు, కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటే కత్తిపోటు వంటి మాటలు, మంగలి కత్తి కంటే వాడిగలిగిన మాటలు మాట్లాడతారు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తోంది. కొంతమంది మాట్లాడితే ఎదుటి వారిని చాలా తక్కువగా భావించి మాట్లాడతారు, చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు, శాంతి సమాధానాలు ఉండకుండా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. పెండ్లైన నా ప్రియ బిడ్డలరా, భార్యాభర్తలుగా మీరు కలిసి సంసారం చేస్తున్నప్పుడు మీ మాటలు మృదు మధురంగా దేవునికి మహిమ కలిగించే రీతిగా మాట్లాడాలి. పరుషంగా ఎన్నడూ మాట్లాడవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 24వ వచనం, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. ఈ దినాల్లో కూడా ఇటువంటి వారిని చూస్తూ ఉన్నాం. సంఘాలను కలవరపరుస్తూ ఉన్నారు, ఏమేమో కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవుని వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు చూస్తూ ఉంటే, కొన్ని విషయాలు వింటూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. మనం చెబుతూ ఉంటే పలానా ఆయన ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు అని అంటారు. ప్రియులరా, విమర్శ కాదు, విమర్శలో 2 రకాలు ఉంటాయి అని నేను చెప్తూ వస్తున్నాను. ఒకటి సద్విమర్శ, ఇంకొకటి దుష్టమైన విమర్శ. చెడు అభిప్రాయంతో విమర్శించడం ఒక ఎత్తు, రెండవది ఏమిటనగా సద్విమర్శ. ఎదుటి వ్యక్తి బాగుపడాలి అని అతనికి మంచి మాటలు చెప్పడం అది విమర్శలా తీసుకుంటే కాదు, సద్విమర్శ అని గ్రహించాలి. ఇక్కడికి కొంతమంది వెళ్ళారు, వెళ్ళి వారి బోధల చేత ఆ విశ్వాసులను కలవరపరుస్తున్నారు అని ఇక్కడ రాయబడింది. మన యొక్క జీవితాల్లో ఎవరిని కలవరపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఎదుటి వారిని కన్విన్స్ చేసే రీతిగా, దేవుని వాక్యం చేత ఒప్పించే రీతిగా మనము కృషి చేయాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 25, 26 వచనాలు, కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయము కలిగింది. బర్నబా, పౌలును గూర్చి ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయండి. చదువుతుంటేనే హృదయం పులకరిస్తుంది. ఏమని రాయబడింది?
మన ప్రభువైన యేసుక్రీస్తు నామము కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువు కొరకు మనలను మనము అప్పగించుకునే వారంగా ఉండాలి. అంటే మన యొక్క జీవితాల్లో ఏ విధమైన స్వార్థము అనేది కనబడకూడదు అనే సత్యాన్ని ఈ రాత్రి మనము గ్రహించాలి. ప్రతి సన్నివేశంలో, ప్రతి చిన్న విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లించాలి. బర్నబా, పౌలు గారి యొక్క జీవితాలు మనకెంతో మాదిరి. ముందు దినాల్లో కూడా ఇంకా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి బర్నబా, పౌలు గారు ఏ రీతిగా కలిసి పరిచర్య చేశారు, వారి కలిసి పనిచేయడం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఎంతగా పనిచేశాడు, ఆ ప్రభు యొక్క నామము ఎంతగా హెచ్చింపబడిందో మనం నేర్చుకున్నప్పుడు వీరి మాదిరిగా మనం జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. అట్టి కృపా తీర్మానం ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.